ఏం చేస్తున్నావు నువ్వు? ప్రెగ్నెంట్ అని తెలుసు కదా, ఇవన్నీ చేయొచ్చా? వెళ్ళి వంటకి సర్దు పో. పర్లేదండి, చెప్తే విను పో. వెయిట్ ఏం ఎత్తకు, సరేనా? మా ఇంట్లో ఉండి కొంచెం చూసుకోరా. ఏ నువ్వెక్కడికి వెళ్తున్నావు? నాన్న ఫైల్ దొంగతనం చేశారని నన్ను ఆఫీసులోంచి తీసేశారు కదా. చేతిలో ఉన్న డబ్బు అయిపోయేలోగా నేను ఇంకో పని చూసుకోవాలి మావా. రేయ్, దానికి ఈ రోజే వెళ్ళి ట్రై చేయాలా? ఇవాళ స్టార్ట్ చేస్తే గానీ ఏదో ఒక పని దొరకదు. అది కాదు, నువ్వు నాకు ఒకే ఒక హెల్ప్ మాత్రం చేయి. ఇంట్లో ఇవాళ ఇప్పుడు వంట చేయడం కుదరదు. నువ్వు మీ ఇంటి నుంచి ఎమ్మడికి అమ్మకి భోజనం తెచ్చిచ్చావంటే. రేయ్, ఆల్రెడీ మా అమ్మ ప్యాక్ చేసి ఉంచిందిరా, నేను చూసుకుంటాను, వదిలే. థ్యాంక్స్ మావా. ప్రొఫైల్ ఇంప్రెసివ్ గానే ఉంది. మీరు ఇంతకు ముందు చేస్తున్న జాబు ఎందుకు మానేసినట్టు? నువ్వు భోంచేయచ్చు కదమ్మా. నాకు పెద్దగా ఆకలేట్లేదు, కాసేపు అయి భోంచేస్తాను అత్తయ్య. వచ్చేస్తాడమ్మా, రా లోపలికి రా. సార్, మీకు మా నాన్న గురించి ఏమైనా? లేదు బాబు, నాకేమీ తెలీదు. సరే సార్, వస్తాను. థ్యాంక్ యూ. మా నాన్న గురించి? అయ్యో, నేను ఆ విషయంలో ఇన్వాల్వ్ కాదు బాబు, నాకేం తెలీదు, నన్నే వాడకు. సరే సార్, థ్యాంక్ యూ. తాగొచ్చారా? అవును అవును, క్షమించమ్మా. అమ్మా, నువ్వు క్షమించమ్మా. నా వల్ల కావట్లేదు, అందుకే. ఇదే మన ఇల్లమ్మా, ఇదే మన జీవితమా? ఇక మీద మనం ఇలాగే ఉండబోతున్నావా? ఇంతకు ముందేవి మనం ఓ గొప్పగా ఉన్నామని నేను చెప్పట్లా, కానీ కరెక్ట్గా ఉన్నాం కదా. కానీ నేను మీ ఇద్దరి సరిగ్గా చూసుకోలేకపోతున్నానమ్మా. నేను మీ ఇద్దరికి ఏం చేయలేకపోతున్నారే. క్షమించమ్మా అమ్మా, నువ్వు నన్ను క్షమించమ్మా, క్షమించండి అమ్మా. నాన్న గురించి ఎవరెవరినో ఏదేదో అడిగి చూశానమ్మా, ఎన్నో రకాలుగా ట్రై చేశానమ్మా, కానీ ఎవరికి తెలియదని చెప్తున్నారు. అందుకే నా మనసు తట్టుకోలా తాగేశాను. ఏమన్నా ఏమన్నా నా ప్రాణం, ఏమన్నా నా ప్రాణం. నీలాంటి వైఫ్ దొరకడానికి నేను పెట్టి పుట్టుండాలి. నా పేరు భరత్, నాకు మా నాన్నే సర్వస్వం. ఆయన ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉండేవాడిని. నాన్న, నేను ఈ మధ్య బియర్ కొడుతున్నాను. రోజు తాగుతున్నావా? లేదు, వారానికి 1-2 సార్లు అంతే. రోజు తాగకుండా ఉంటే సరే. మీరిలాంటి వెధవ సినిమాలు చూసి ఎందుకు పనికి రాకుండా పోతున్నారా? ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి ఇంట్లోకి తీసుకొస్తారు? కొండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో పోయి అక్కడే ఇచ్చి చావండి. సారీరా, నా వల్లే. పర్లేదు బావా, ఆయన ఎన్ని చూసుంటాడు. అన్ని కరెక్ట్ గా చూసి నేర్చుకోవాలి బావా, 1-2 మిస్ అయిపోతే రారా వింటే టార్చర్. మామ, ఈ మధ్య 3Dలో కూడా వచ్చాట్రా. నా లైఫ్ లో మా నాన్న తర్వాత వీళ్ళిద్దరే నాకు ఎంతో ముఖ్యమైన వాళ్ళు. ఒకడు నా కజిన్ అరవింద్, ఇంకొకడు నా ఫ్రెండ్ కుమార్. రే అరవింద్, నిన్ననే కొత్త ఆవకాయ పెట్టానురా. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు జాడు ఇస్తాను, తీసుకెళ్లి వదిలికి పో. సాయంకాలం వచ్చి తీసుకుంటాలే. బైక్ లో ట్రిపుల్స్ వెళ్ళొద్దంటే వినిపించుకుంటున్నారా? ఇన్నాడు వాడిని తిట్టాను, కొట్టాను. ఇప్పుడు ఉద్యోగం రాగానే ప్రేమగా మాట్లాడాను. మా నాన్న డబ్బు కోసం యాక్ట్ చేస్తున్నాడు అనుకుంటా. ఎంత మంచి పిల్లరా అనిత. నాకు అలాంటి అమ్మాయే కావాలి మావా. రే, నీకు ఆల్లీలని ప్రిఫరెన్స్ కూడా ఉందారా?
నాకెవరైనా ఓకే. బావా నువ్వు కాకపోతే మాట్లాడుతున్నావు బావా, నేను లవ్ గురించి మాట్లాడుతున్నా. మన లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చి తను మనల్ని లవ్ చేసి మార్చి అదొక సెపరేట్ ఫీలింగ్ బావా. అయితే ఫిగర్ వస్తే మారిపోతావు అనమాట. అసలు సిగ్గులే కూడా మారిపోతాను మావా. అర్థమైందిలే. నువ్వు ఫీల్ అయ్యే లాభం, ఈ కాలనీలో ఒక్క అనిత అయినా ఉందా? అందరూ రవిగాళ్లే తిరుగుతున్నారు. రే టీవీ పెట్టరా, మ్యాచ్ స్టార్ట్ అయిపోద్ది. అమ్మ తాడనుకో. ఏంటమ్మా కుంటున్నావు? ఊడ్చినప్పుడు నడుము పట్టేసింది. పట్టేసేంత పని ఏం చేశారంటే? ముష్టి ఎదవా పోరాటం. అవుట్డేటెడ్ బూతులొద్దు, కొత్తగా ఏమైనా తిట్టండి. రే భరత్, ఈ రోజు మీ నాన్నకి తిథి ప్రకారం పుట్టినరోజు. గుడికి వెళ్ళి అర్చన చేయించాలి. నా వల్ల కాదు, నువ్వు వెళ్ళరా. అయ్యో గుడికా? ఛాన్సే లేదు. నా వల్ల కదా, నా ఇమేజ్ ఏం కావాలి? గుడికి వెళ్తే తమరి ఇమేజ్ తగ్గిపోతుందా? అమ్మా ఆటలాడుకోమా, ఛాన్సే లేదు. ఎంతమంది నేను ముద్ద పప్పని ఎగతాలు చేశాను తెలుసమ్మా? బాలేదని కదరా అడుగుతున్నాను. మా మ్యాచ్ చూడాలమ్మా. సరే వెళ్తాను, మొహం పెట్టుకోకు, డ్రామాలు ఆడుకో. నాకు ప్రసాదానికి 10 రూపాయలు, అప్పుడే వెళ్తాను. ఏదో ఒక రోజు ఈ టెక్నిక్ వర్కౌట్ అవ్వచ్చు చూసుకో. ఇప్పుడు మాత్రం సరిగ్గా నడుస్తున్నావు. సరే బా, వస్తా. రే నువ్వెక్కడికి బావా? గుడికి వచ్చే సీనే లేదు. బాయ్ రా, హ్యావ్ ఫన్. నేను బాయ్రా మావా. నువ్వెక్కడికి వెళ్తున్నావురా? వాడి ఫన్ కంపెనీ. సరే సరే వస్తానులే, మొహం అలా పెట్టుకోకు. కానీ ఏదో ఓ రోజు ఈ టెక్నిక్ వర్కౌట్ అవ్వచ్చు చూసుకో. అప్పుడు చూసుకుందాం మావా. ఇదిగో. త్వరగా వచ్చేయ్, జాగ్రత్త. దేవుని ఏమడుగుతున్నావు? లేదు, జస్ట్ పోస్. నువ్వు మొబైల్ ఫోన్, కార్, ఫిగర్స్. మావా అచ్చి పూజారి. అదే ఆయనే. అర్చన అండి? అవును. మా నాన్న పేరు మీద అర్చించేయండి. పేరు? మా నాన్న పేరు విజయ రాఘవులు. రాశి నక్షత్రం? తెలీదు. ఎరా నీకు నీ బాబు రాశి నక్షత్రం కూడా తెలీదా? తెలీదు మావా నీకు? ఛీ. పర్లేదు మావా, ఈ గుడికి ఒక రేంజ్ డీసెంట్ ఫిగర్స్ వస్తున్నారు. రావచ్చు, కానీ నా ఫిగర్ ఎవరో నీ ఫిక్స్ అయిపోయా. ఎవర్రా? అదిగో తనే నా హీరోయిన్. హే, తను రేవతి మా కాలనీలోనే ఉంటుంది. తెలుసురా, నేను ఎందుకు రెగ్యులర్ గా నీ కాలనీకి వస్తున్నాను. నీకోసం అనుకున్నావా? హే, తను పడదు మావా, ఎవరితో సరిగ్గా మాట్లాడదు, పిచ్చి అరగంటు. ఈ అమ్మాయి ఇలాంటిదైతే నెక్స్ట్ లెవెల్ ని ఫిక్స్ అయిపోయాను రా. అదేవరు? బ్యాక్ లుక్ ఇచ్చుకో. అయితే నా ఫస్ట్ ఫిక్స్ అయింది హీరోయిన్ ఫ్రెండా? నా 7G బృందావన కాలనీ అంతా నాకు దొరికేసిందిరా. మావా నీకే తెలుసు కదా నువ్వు కామెడీ అని. అర్జుడు 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 ఆ అమ్మాయిని పడగొట్టాక చెప్తాను రా ఎవరు కామెడీ అన్నావు. మావా తను ఇంత బాగుందేంట్రా? నాకెందుకు తను సింగిల్ గా ఉంటుంది అనిపించట్లేదు మావా. ఈ పాటికి ఎవడైనా తన కాళ్ళ మీద పడైనా పడేసున్నాడు. మావా నువ్వు నాకంటే పర్సనాలిటీ కొంచెం తక్కువ కాబట్టి అలా అనిపిస్తోంది. నా కళ్ళకి అమ్మాయి నార్మల్ ఫిగర్ లానే కనిపిస్తోంది. తనని ఇంకా ఎవరు పడేసుండ్రని నా అంతరాత్మ చెప్తోంది. మావా రాను నీ కామెడీ టైమింగ్ ఛాన్సే లేదు మావా. వెళ్ళిపోతాను మావా. రాను నేనేం మాట్లాడినా కామెడీ అంటున్నావు. మావా పచ్చ నీకు పసుపు నాకు. ఎంత ఈజీగా పడేసావు కదా. ఈ విషయం అరవింద్కి తెలియనివ్వద్దు. ఎందుకంటే ఆడికి మన ఇద్దరికంటే పర్సనాలిటీ ఎక్కువ. పాపం కదా, మరి వాళ్ళ ఇంట్లో ఎక్కడ భరత్? గుడికమ్మా. గుడికా? ఏమైంది వీడికి? ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్యాన్సీ స్టోర్ కి. ఎందుకు? ఇంకు బాటిల్ కొనడానికి. నేను వస్తా. అవసరం లేదు. నైట్ మొత్తం ఆలోచించాను. నాకు ఆ రేవతి ఓకే. ఆ తెల్లపిల్ల నువ్వే ఉంచుకో. ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు? మావా గుడికి వెళ్తున్నా, నువ్వు రావట్లా? మావా ఏ నమ్మకంతో ఈ రోజు తన అదే టైంకి గుడికి వస్తున్నావు నువ్వు నమ్మొచ్చావురా? ఆ రేవతి మామూలుగా ఈ టైంకి గుడికి వస్తుంది మావా. జస్ట్ సింపుల్ మ్యాథ్. ఈ తొక్కలో లెక్కలకేం తక్కువ లేదు. నీ టక్కరి లుక్కే టెక్కుల కిక్కే టక్కున మదిలో లాక్ అయిపోయనే. నువ్వు పిచ్చిగా నన్ను పచ్చిగా చూస్తే రెచ్చిన ఎదలో రాకే పలికెనే. నువ్వు చక్కని స్మైలే కొడితే నే చుక్కలలో తేలా. గుమ్గుమ్ముగా సోకెర వేస్తే ఢామ్ ఢామ్ అని నే పేలా. నీ చెక్కిన వన్నే చక్కెర కన్నే చప్పున నన్నే చెక్కే. నువ్వెందుకు ఆడిస్తున్నావురా? నువ్వే ఆడించరా. నీ లవ్వుని చెబితే కెవ్వున గెంతి జివ్వున నాకు షాకే తగిలనే.
ఏయ్, ఎక్కడికి వెళ్తున్నారు మావా? గుడికి మావా. రే కుమారు, రాను రాను నీ కామెడీ టైమింగ్ ఛాన్సే లేదు. అదే లేదురా, మన కృష్ణమూర్తి గారు లేడు, అడిగి నా బ్యాట్ ఇచ్చాను, అది తీసుకోవడానికి వెళ్తాను. సరే మనము ఖాళీయే. అమ్మ పిండిచ్చింది, అత్తకిచ్చేసి వస్తాను నాకు. రే బావా, ఈ మాత్రం దానికి ముగ్గురు వెళ్ళడం దేనికి రా, మేమిద్దరు వెళ్ళి తీసుకొస్తాం. నువ్వు వెళ్ళి దోశలు వేసుకో. ఓకే బావా, బాయ్ రా, బాయ్. ఊపింది చాలు. రే కట్ చేయడం అని ఎందుకురా భారీ పదాలు వాడతావు? ఆడు ప్రతిదీ వాళ్ళ అమ్మకి చెప్తాడరా, వాళ్ళ అమ్మ వచ్చి మా అమ్మకి చెప్పి, మా అమ్మ మా నాన్నకి చెప్పి, మా నాన్న వచ్చి నాకు తలంటే ఎందుకే నాసా? తినేటప్పుడు తిండి మీద ధ్యాస ఉండాలి. ఏరా భరత్, రోజు గుడికి వెళ్తున్నావుట మీ అమ్మ చెప్తోంది. ఏంటిది? చపాతి. రోజు గుడికి వెళ్తున్నాడా? ఏ నీకు తెలీదా? నీకు తెలియకుండా వాడు ఏ పని చేయడే. అదే కదా, నాకు తెలియకుండా ఏ పని చేయడే. ఏదైతేనే మంచి పనే కదా. ఏరా అరవింద్, చదువు అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాన్నలానే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా మావయ్య. ఏమా దానికి సంబంధించిన చదివే చదువుతున్నాడా? వాడేం చదువుతున్నాడో నాకేం తెలుసు. వాడి ఇష్టానికి వాడు ఏదో చేస్తున్నాడు, కానీ 24 గంటల స్కూటర్ మీద తిరుగుతున్నాడు. అయ్యో స్కూటరు. ఆఫీస్ స్కూటర్లో వెళ్ళి బస్సులో ఇంటికి తిరిగి వచ్చాను. ఏమిటండి ఇది? మీరు మీ మతి ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, రాను రాను నీకు మతి మార్పు ఎక్కువైపోయింది. అరే నువ్వు అరవింద్ కొంచెం ఆఫీస్ వరకు వెళ్ళి స్కూటర్ తీసుకొచ్చేయండి రా. అంత సీన్ లేదు, నేను చదువుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది, ప్లీజ్ వెళ్ళి తీసుకొచ్చేయండి రా. టెన్షన్ ఒక బావా, నీ దగ్గర దాచాలంటే ఏం కాదురా. సరే నిజం చెప్పేస్తాను. ఆ రోజు మా అమ్మ నన్ను ఫోర్స్ చేసి గుడికి పంపించింది కదా బావా. వెళ్ళిన చోట ఒక మార్పు, ఒక నేర్పు, ఒక ఓర్పు, నాలో ఒక వెలుగు పుట్టింది బావా. నాకు జ్ఞానోదయం అయింది అనుకో. డైలీ గుడికి వెళ్ళకుండా ఉండలేకపోయాను బావా. నీకు చెప్పినా తిడతావు, రమ్మన్నా రావు, అందుకే బాబా నాన్న ఆఫీసు. ఎందుకు మావా సొల్లేస్తున్నావు? రేపేమైనా గొడవ అయితే నా దగ్గరికే కదా రావాలి, అప్పుడు చూసుకుంటాను. రాజమౌళి కథలా ఉండాలిరా, చందమామ కథలా కాదు. నువ్వు ముయ్, ఆడేమంత పెద్ద పట్టించుకోడు. అవును మావా, ఎంతకాలం అమ్మాయిని చూస్తూనే ఉండిపోతావు? వెళ్ళి పరిచయం చేసుకోవా? అది తన రేంజ్ కొంచెం హై ఫిగరా, అందుకే కొంచెం దడదడమంటుంది. నేనేమైనా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయమన్నానా? ఒక్కసారి మాట్లాడన్నాను, ఇంత చిన్న మ్యాటర్కే భయమా? మావా, ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్ ని పట్టించుకుంటేనే పెద్ద పెద్ద మ్యాటర్ లో బోల్తా పడకుండా ఉంటాం. రే ఏంట్రా క్లాస్ లో కనిపించలేదు? గుడికి వెళ్ళాను రా. అయ్యో బలి జోక్ బావా. లేదు బావా, ఒక మార్పు, ఒక నేర్పు, ఒక వెలుగు, ఇవన్నీ కావాలనిపిస్తాయి. అయ్యో బాబు స్వామి, ఇంకెప్పుడు నేను గుడికి వెళ్ళను రా. లైట్ తీసుకోరా. ఎరా బావా, మోక్షం వచ్చిందా? రే సరే వదలరా, మన మేడం దగ్గరికి బీరేద్దాంరా. లేదురా, సినిమాకి వెళ్తున్నావా? ఎవరితో? అదే గోకులు వాళ్ళ ఫ్రెండ్స్ తో. రే ఆ జఫా బ్యాచ్ తో జాయిన్ అయ్యి వెళ్తానంటావేంట్రా? రే గుడికి ఒక ఫిగర్. ఏ చీచి, అదేమీ లేదులే, పిలిచాడు వెళ్తున్నా అంతే. సరేరా, బాయ్ బాయ్ మా. వదిలేరా, మనం ఏమైనా తక్కువ వదిలేసాగా తిరిగాం. నువ్వు వాడి గురించి తెగ ఫీల్ అయిపోతున్నావు కానీ ఆడికి నీ మీద పెద్దగా ఎఫెక్షన్ ఉన్నట్టు నాకు అనిపించట్లా. రే చెత్తనా డాష్, నేను నా ఫీలింగ్స్ ఓపెన్ గా చూపిస్తాను, ఆడు చూపించుకోడు, అంతే తేడా. నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకు. ఏంట్రా ఆ తెల్లపిల్లరా? వెళ్ళు మావా, వెళ్ళి మాట్లాడు, భలే ఛాన్సు. వద్దురా, ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్స్ ని పట్టించుకుంటేనే పెద్ద పెద్ద మ్యాటర్స్ లో బోల్తా పడకుండా ఉంటాం. నువ్వు వెళ్ళి తన పేరేంటో అడుగు, ఒకటి తన పేరు చెప్తుంది, లేదంటే చెప్పనంటుంది, ఇంకేం చెప్తుంది మావా. వెళ్ళు, వెళ్ళి మాట్లాడు. వెళ్ళరా, మళ్ళీ వెళ్ళిపోతుంది. మనం అప్పుడప్పుడు గుళ్ళో చూసుకున్నాం. పేరేంటి? నేమ్. ఒక రోజుకి ఎంతమంది నన్ను ఫాలో అవుతారో తెలుసా మీకు? ఎంతమంది వచ్చి మాట్లాడతారో తెలుసా మీకు? ఎంతో మంది అడుగుతారు నా ఫోన్ నంబర్. ఇఫ్ ఐ వర్ టు గివ్ మై నంబర్ టు ఎవ్రీవన్, వాట్ డస్ దట్ మేక్ మీ? ర్యాండమ్గా వచ్చి పేరు అడుగుతున్నారు. తను నీ ఫ్రెండేగా, ఏం పర్లేదు మాట్లాడరా అని తనేగా నీకు ధైర్యం చెప్పాడు. ప్లీజ్ గో.